హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే శనగల కర్రీ, చోలే కర్రీ అని కూడా అంటారు కదా, ఇవాళ అయితే ఆ కర్రీని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే ఓవర్ నైట్ శనగలను అయితే సోక్ చేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ లేయంగానే వాటిని మంచిగా వాష్ చేసుకొని అందులో ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపు వేసుకొని బాగా మెత్తగా అయ్యేటట్లు ఉడికించుకున్నాను. విజిల్స్ అయిపోయాక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్, 3 ఆనియన్స్ అండి, సపరేట్గా చేసుకుంటేనే ఈ కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి నేను చెప్పిన వేలో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా అయితే ఆనియన్స్ని చక్కగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. మంచి స్మూత్ పేస్ట్ అవ్వాలండి. ఇలా ఆనియన్స్ పేస్ట్ అయిపోయిన తర్వాత చూడండి, బాగా మెత్తగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సైడు నేను 3 టమాటోస్ తీసుకున్నానండి. ఆ టమాటోస్ని కూడా చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, టమాటోస్ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోకి జింజర్ ఇంకా గార్లిక్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. సపరేట్గా ఏం అవసరం లేదు. టమాటోస్లోకి జింజర్ ఇంకా గార్లిక్ కూడా వేసేసుకోవచ్చు. దీన్ని కూడా చక్కగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ 3 కూడా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయాయి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో కాస్త నెయ్యి వేసుకుంటున్నాను. కాస్త నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకాస్త ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఆయిలే వేయకుండా మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, మరీ ఎక్కువగా కూడా వేయట్లేదు. ముందుగా అయితే జీలకర్ర వేస్తున్నానండి, జీరా. చూడండి, జీరా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీరా కాస్త వేగాక వెంటనే మనం ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవడమే. ఆనియన్ పేస్ట్ ఫస్ట్ మనం మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ ఉంది కదండి, అది కాస్త బ్రౌనిష్ లాగా, అంటే ఎర్రగా మారాలి. బ్రౌన్గా, రెడ్గా అలా కలర్ మారితేనే చూడండి ఇప్పుడు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనకు కావాల్సిన కారపొడి, కూరకు కావాల్సినంత కారపొడి కూడా వేసేసుకున్నాను. ఇంకా ధనియాల పొడి, 2 కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇది కాస్త ఆయిల్ వదిలే వరకు వేయించాలి. ఆ తర్వాత కసూరి మేతి, ఇది మాత్రం కంపల్సరీ అండి. కసూరి మేతి వేయడం వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చోలేకి. నార్మల్గా డాబా స్టైలు అలా చేస్తుంటారు కదండి, వాళ్ళు కూడా వేస్తారండి కసూరి మేతి, అప్పుడే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు జింజర్, గార్లిక్, టమాటో ఈ పేస్ట్ని వేసేసుకొని మంచిగా ఇందాక ఎలా ఆయిల్ పైకి వచ్చిందో అంతవరకు ఇది కూడా పచ్చివాసన పోయి మంచి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు కాస్త ఇప్పుడైతే చూడండి, ఈ శనగలు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. బాగా మంచిగా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉన్నా బాగోవు కదా. నేను ఒక్కసారి మీకు చూపిస్తాను నేను ఎలా కుక్ చేశాను. చూడండి, జస్ట్ అలా ప్రెస్ చేస్తే అలా నలిగిపోతున్నాయి. అంత బాగా కుక్ చేసుకున్నాను. 6 to 7 విజిల్స్ సరిపోతాయండి. ఇప్పుడు కాస్త ఇంకా కూడా నాకు పచ్చి స్మెల్ పోలేదు అనిపించింది. ఇప్పుడు ఆయిల్ వేయడం కంటే కాస్త వాటర్ వేస్తే మళ్ళీ మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తున్నానండి. దీన్ని మళ్ళీ ఒక 5 to 10 minutes వేయించుకోవాలి. అప్పుడే ఏంటంటే పచ్చితనం స్మెల్ అనేది పోతుంది, గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది.
చూడటానికి కూడా బాగుంటుంది. ఇంకొక 10 నిమిషాల పాటు 5 నిమిషాలకు ఒకసారి తీసి చూసుకోవాలండి. చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకి మసాలా అనేది రెడీగా ఉన్నట్టే. ఈ స్టేజ్లో మీకు నచ్చితే జీరా పౌడర్ వేసుకోవచ్చండి. మా ఇంట్లో జీరా పౌడర్ వేస్తే తినరు, అందుకని నేను వేయట్లేదు. డైరెక్ట్గా నేను మనం ఉడకబెట్టుకున్న ఇందాక చెనా ఉంది కదా, అది వేసేసాను. జీరా పౌడర్ చాలా బాగుంటుంది, బట్ మా ఇంట్లో వాళ్ళు తినరండి, అందుకని నేను వేయట్లేదు. చూడండి చక్కగా కలిపేసుకోవడమే. కలిపేసుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకున్నామంటే అయిపోయినట్లే అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇదే విధంగా చేస్తానండి. చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే కుక్ అయిపోయినట్లే. ఇంకొక 5 to 10 minutes కుక్ అయితే ఇంకా మంచి గ్రేవీ ఇంకా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి చెక్ చేస్తున్నాను, పొగలు వచ్చేస్తున్నాయండి. ఇంకాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇంకొక 5 minutes అయ్యాక చూడండి మొత్తం ఇలా పొగలు వచ్చేస్తున్నాయి, కెమెరా కూడా కనిపించకుండా. ఇప్పుడైతే కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే నేను పూరీలు కూడా చేసేసుకుంటున్నాను. చూడండి అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు, ఆ తర్వాత గ్యాస్ కట్టేసుకోవడమే. ఇంకొక సైడ్ అయితే నేను చపాతీ పిండి కలిపేసుకున్నాను. వీటిని అయితే చిన్న చిన్న ఒక బాక్స్తో రౌండ్ షేప్ కట్ చేసేసుకొని పూరీల్ని చేసేసుకోవడమే. ఎందుకంటే నాకు మార్నింగ్ 7 లోపల బాబు స్కూల్కి వెళ్ళిపోవాలండి, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను. పూరీలు కూడా చక్కగా వచ్చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.